అంటే సంక్షోభం కావచ్చు, లేకపోతే గందరగోళం కావచ్చు, మొత్తం టోటల్గా మనం తీసుకుంటే బీఆర్ఎస్లో ఈ బీజేపీ గోలే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అవును. అంటే ఆ టైంలో స్పెక్యులేషన్స్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆమె జైలు ఉంది, వీళ్ళేమో ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళు అనేది ఏంటంటే మేము ఆమెను విడిపించడం కోసం లాయర్స్తో మాట్లాడడానికి వెళ్ళామని వీళ్ళు అన్నారు. లేదు బీజేపీలో విలీనం చేయడానికి వెళ్ళారనేది కొన్ని ఛానల్స్లలో స్పెక్యులేషన్స్ వచ్చాయి. మీ ఛానల్ కాదు, ఇతర ఛానల్స్లలో. బట్ నాకు తెలిసింది ఏంటంటే అలయన్స్ కోసం ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది కాబట్టి. ఓకే. ఒకవేళ బీజేపీతో అలయన్స్ అయినట్టయితే ఎక్కువ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో అట్లేమన్నా ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు. బట్ విలీనం అనేది ఇంపాసిబుల్. ఎందుకు తెలుసా? ఇవాళ దేశంలోనే అత్యంత ఎక్కువ పార్టీ ఫండ్ ఉన్న ప్రాంతీయ పార్టీ అనొచ్చు. పేరు భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నా. ఓకే. ఈ ప్రాంతంలోనే పలుకుబడి ఉన్న పార్టీ కాబట్టి భారతదేశంలోనే అత్యంత నిధులున్న పార్టీ. రెండవది అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు ఉన్న పార్టీ, 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ. ఎందుకు విలీనం చేస్తారు ఇంకో పార్టీలో? అది కూడా తనకు నచ్చని పార్టీలో కేసీఆర్ గారు తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ పని చేయడు. ఆయన రాజీ పడే తత్వమే కాదు. అట్లా రాజీ పడదలుచుకుంటే చంద్రబాబు దగ్గరనే రాజీ పడేవాడు. కేసీఆర్ వెంటే అసలు కాంగ్రెస్లో విలీనం చేస్తాన మాట విన్నాం కదా మనం. అది వాస్తవం. నేను సాక్షి. సోనియా గాంధీ గారి దగ్గర కాంగ్రెస్లో విలీనం చేస్తాను, తెలంగాణ కోసమే నేను ఈ పార్టీ పెట్టాను, తెలంగాణ తప్ప నాకు ఇంకో లక్ష్యం లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, పార్టీ విలీనం చేసి మీరు ఆదేశిస్తే మీ ఇంట్లో ఒక పని మనిషిగా ఉంటాను అన్నాడు. అయితే అక్కడ బెడిసింది ఏంటంటే నేనే ఫస్ట్ అనౌన్స్ చేసింది. ఆయన పక్కన నేనే కూర్చొని ఉన్న ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్తో రాయబారాలు నడుస్తూ ఉన్న టైంలో ఆయన వీరు అడిగిన ఒకే ఒక్క డిమాండ్ ఆయన చేశాడు. ఉద్యమంలో ఉన్న మా వాళ్ళకు నేను టికెట్లు ఇచ్చుకోవాలంటే నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండాలి అని అన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ఒక్క మాటతోని మీతో మాకు పొత్తు కూడా వద్దు అని చెప్పాడు. అంటే ఒప్పుకుని ఉంటే తెలంగాణ పిసిసికి అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండేవారు. భారతదేశ రాజకీయాలు మారేది. ఈయనకున్న ఆ నాలెడ్జ్ కానీ, ఆ చాకచక్యం కానీ, ఆ లౌకిక తత్వం కానీ కాంగ్రెస్లో అధిష్టానంలో ఉన్న ఏ నాయకునికి లేదు. ఎప్పుడైనా ఆ సందర్భం వస్తే బీజేపీని దించాలంటే కాంగ్రెస్ లాంటి పార్టీకి, జాతీయ ప్రతిపక్ష పార్టీకి కేసీఆర్ లాంటి నాయకుడు కావాల్సి ఉంటుంది. బట్ గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకున్నది. ఏకపక్షంగా కేసీఆర్ గారు నేను విలీనం చేయనని ఎప్పుడనలే. ఆ ఒక్క మాట అన్నందుకు వాళ్ళు ఇక్కడ వీళ్ళు విహెచ్ కానీ, తర్వాత పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ ఆడ ఇద్దరు గెలుస్తారు, ఎవ్వరు గెలవరు, తెలంగాణ ఇచ్చినందుకు మొత్తం కాంగ్రెసే గెలుస్తుంది, వాళ్ళని మనం కలుపుకోవడం ఎందుకు, వాళ్ళకు మనం ఎందుకు బాధ్యతలు ఇవ్వాలి అని అస్సలు దిగ్విజయ్ సింగ్ను ఆలోచించనియలేదు వీళ్ళు. సోనియా గాంధీ ఏమో దిగ్విజయ్ సింగ్ మీద భారం వేసింది. మేము పోయినప్పుడు కూడా అన్నది, దిగ్విజయ్ చూస్తున్నాడు, మీరు ఆయనతో టచ్లో ఉండండి అని అన్నారు. బట్ దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పాడు, ఒక మెసేజ్ పెట్టాడు కేసీఆర్ గారికి, నేను పక్కనే ఉన్నా. ఆ మెసేజ్లో ఏమన్నాడంటే నో అలియన్స్, నో టాక్స్ అన్నట్టుగా పెట్టాడు ఆయన. వీఆర్ నాట్ కన్సిడరింగ్ యువర్ రిక్వెస్ట్ అని. దాంతో ఆ కోపానికి వచ్చి పక్కనే ఉంటే బయట ప్రెస్ మీట్ అవుతున్నది. ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో లాన్లో పబ్లిక్ మీటింగ్, ప్రెస్ మీటింగ్లో కేటీఆర్ గారి పక్కన ఉండి కండువ కప్పించుకుంటున్నాడు. ఆ టైంలో నేను పోయి అర్జెంటుగా అనౌన్స్ చేయమన్నారు నాన్నగారు. మైక్ ఇచ్చారు నాకు. మైక్లో నేను అనౌన్స్ చేశాను, కేసీఆర్ అడ్వైజ్డ్ మీ టు స్పీక్ బిఫోర్ మీడియా, దేర్ ఈజ్ నో ఎనీ అలయన్స్ విత్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఈజ్ గోయింగ్ అలోన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. మహేందర్ రెడ్డి ముఖంలో రక్తం చుక్కలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో అలయన్స్ అవుతుంది కాబట్టి తనకు భవిష్యత్తు ఉంటుంది అనుకొని ఆ రోజు జాయిన్ అయ్యాడు. అన్నాడు కూడా నాతో, కొంచెం ముందు చెప్తే అంటే ఎట్లుంటుంది అంటే అది. కానీ ప్రకాష్ ఇప్పటికైనా అవకాశం ఉందా? దేనికి మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్లోన విలీనం అనే దానికి ఏదైతే ఉందో ఆ రోజున, అంటే ఇక్కడ దేశ రాజకీయాలను మార్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్తున్నారు. డెఫినెట్గా అవసరం. ఎందుకంటే దేశం కోసమే ఆయన భారత రాష్ట్ర సమితి పెట్టాడు. అంటే దేశంలో చాలా మౌలిక సమస్యలను ఈ స్వాతంత్రానంతరం పరిష్కరించలేకపోయిన ఈ పార్టీలు తను బాగా అవగాహన పెంచుకున్నాడు. నీటిపారుదల రంగం కావచ్చు, ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ రాజకీయాల పట్ల కూడా తనకు ఆసక్తి ఉంది. కాబట్టి తను స్వతంత్రంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వాలి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇప్పటికీ సగం నీళ్లు వర్షపాతం అంతా సముద్రం పాలవుతున్నది, వీళ్ళకు ఆలోచన కూడా లేదు అనేది ఆయనకున్న భావన. అట్లాగే అనేక విషయాలలో. అండ్ ఇప్పటికీ అవకాశం ఉందంటారు? అవకాశం అని నేను అనను, కానీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కేసీఆర్ గారికి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిని ఇట్లాగే ఉంచి స్ప్రెడ్ చేయడం,
దేశవ్యాప్తంగా. అది కాదని తేలిపోయింది. అంటే తేలిపోలేదు. వాస్తవంగా బయట పరిస్థితులు అనుకూలంగానే ఉండే. ఇక్కడ ఓడిపోవడం వల్ల సబ్జెక్టివ్ ఫ్యాక్టరీ తప్ప ఆబ్జెక్టివ్ కాదు. బట్ రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆయనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అన్ని దేశంలో ఇతర ప్రతిపక్ష పార్టీల్లాగా ఇండియా కూటమిలో చేరడమా, లేకుంటే ఇదే భారత రాష్ట్ర సమితిని 3వ శక్తిగా తనకున్న నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న భావనతోని కలుపుకొని రాకపోయినా, అంటే కలవకపోయినా, పార్టీలో విలీనం కాకపోయినా కలుపుకొనే ధోరణిని అనుసరించాలి. అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో జరుగుతున్న ఘర్షణ వైరుధ్యం ఏదైతే కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ఉన్నదో ఇది ఉండకూడదు. ఒక సయోధ్య ఉండాలి. ఎందుకంటే ఇద్దరు బీజేపీకి శత్రువులే అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహపూర్వక వైరుధ్యాలు ఉండాలి, కానీ తెల్లారులేస్తే ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ కావాలి. ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలంటే కేసీఆర్ నాకు అవసరము అని రాహుల్ గాంధీ అనుకుంటే ఇక్కడ దాన్ని చల్లబరచాలి, ఈ రాజకీయ వేడిని చల్లబరచాలి. ఇక్కడి వరకు రాజకీయంగా ప్రతిపక్షం ఉంటుంది, కానీ పరుష పదాలు మళ్ళీ ఎన్నడూ ముఖం చూసుకోకుండా అట్లాంటి వాతావరణం ఉండకూడదు. బట్ దేశ పరిస్థితుల దృష్ట్యా ఇంకొక 3వ పార్టీకి ఇప్పుడు వెంటనే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కేసీఆర్ అవసరం వాళ్ళకు ఉంటుంది. ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలుగా లేదండి. అంటే ఆయన ఆనాడు ఉన్న ఎప్పుడు కూడా దేశ రాజకీయాలలో మనం గమనిస్తే కేసీఆర్ అంతా మింగుడు పడని వ్యక్తి బీజేపీకి ఇప్పటివరకు ఎవరూ లేరు. వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కూడా మేనేజ్ చేయగలిగే పరిస్థితులు ఉండేది వాళ్ళకి. బట్ కేసీఆర్ను మాత్రం సెకండ్ టర్మ్లో ఇద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమనే అంత వైరుధ్యాలు పెరిగినాయి. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అటువంటి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు స్పెక్యులేషన్ మాత్రం నేను చెప్పగలుగుతా, కానీ కేసీఆర్ దానికి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోను. ఈవెన్ పొత్తుకు కూడా సస్తే చస్తాం ఇట్లాగే ఉందామంటాడు తప్ప ఒక్కసారి ఆయన మైండ్లో ఏదైనా వ్యతిరేకత వస్తే ఒక సాధారణ రాజకీయ నాయకుని కంటే భిన్నంగా వ్యవహరిస్తాడు ఆయన. మనం అంటాం కదా, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువు ఉండరు అని. కానీ కేసీఆర్ అట్లా కాదు. ఆయన మైండ్లో ఒకసారి శత్రువు అనే భావన పడ్డదంటే ఇంకా కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. ఇంకోటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వస్తున్న ఎన్నికల్లోన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన భార్య సునీతికి ప్రమోట్ చేస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సహజంగానే చాలా మందితో కనెక్ట్ ఉంటుంది ఆ కుటుంబానికి. ఆమె బయటికి రాకపోయినా ఆయన ఉన్న టైంలో ఇంటికి వచ్చిన కార్యకర్తలకు తిండి పెట్టి ఉంటుంది, నీళ్ళు ఇచ్చి ఉంటుంది. గోపీనాథ్ గారు బాగా డౌన్ ట్రాడన్ నుంచి వచ్చారు, అంటే కింది స్థాయి నుంచి కార్యకర్తగా ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అనుకూలత సానుకూలత ఉంటుంది. కొన్ని బై ఎలక్షన్లు గెలవలే కదా అనొచ్చు, కంటోన్మెంట్లో. అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి తేడా. సాయన్న మీద ఉన్న దాంతో బిడ్డను గెలిపించారు. తర్వాత కానీ బిడ్డ ప్రజలకు దగ్గరయ్యే క్రమంలోనే చనిపోయారు, నాట్ ఈవెన్ 6 months. అయితే అది ఆమెకు మైనస్ పాయింట్. సాయన్న మీద సింపతి వస్తుంది, కానీ చనిపోయిన బిడ్డ ప్రజలకు కనెక్ట్ కాలేకపోయింది. టైం కూడా లేకుండే కదా, ఆమంతా ముందు పాలిటిక్స్లో కూడా లేదు. ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఆ భార్యకు ఆ సానుకూలత వస్తుందని నేను అనుకుంటున్నా. రెండవది అపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్ లేదు అక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య ఓట్లు చీల్తాయి కాబట్టి అది బీఆర్ఎస్కు డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే. ఎప్పుడైతే ట్రయాంగిల్ పోటీ ఉంటుందో అక్కడ డెఫినెట్గా ఒక పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ మూడిట్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన చనిపోయాడు కాబట్టి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ రావచ్చు అనేది నాకున్న ఆలోచన. క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసినాక మనకు కొంత క్లారిటీ వస్తుంది. చూడాలి మరి. ఇదైతే టఫ్ ఫైట్, అంత ఈజీ అయితే కాదు. ఇలా మరో విషయం కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది, తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సిబిఐ విచారణకి చెంది. ఎందుకంటే సిబిఐ విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా నిరూపించుకునే ఒక అవకాశంగా ఎందుకు బీఆర్ఎస్ చూడటం లేదని? అట్లనే కాదు, ఇక్కడ అవినీతి ఆరోపణలు ఏవి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కానీ ఈ పీసీ ఘోష్ రిపోర్ట్లో కానీ రాలేదు. అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేవు. ఇర్రెగ్యులారిటీస్ మీద పీసీ ఘోష్ విచారణ చేశారు. అందులో వాళ్ళు కొన్ని పనుల మీద అభ్యంతరం చెప్పాడు ఆయన, కొన్ని పనులకు సంబంధించి, మేడిగడ్డకు సంబంధించిన. అయితే వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సినంత
పెద్ద అంశం కాదు అది.